హలో అండి, ఈతరం ఇల్లాలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో జీవామృతాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో క్లియర్గా తెలుసుకుందాము. జీవామృతం అనగానే భయపడిపోకండి. ఇది తయారు చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్. అలాగే చాలా మొక్కలు ఉంటే గానీ ఇది తయారు చేసుకోవాల్సిన పని లేదు అని మాత్రం భావించకండి. మన ఇంట్లో 4 మొక్కలున్నా సరే కంపల్సరీ చేసుకోవాల్సినటువంటి ఒక ద్రావణం. ఈ జీవామృతం మట్టిని సారవంతం చేస్తుంది, మట్టిలోని జీవాన్ని పెంచుతుంది, మట్టిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ ఏవైతే నిద్రావస్థలో ఉంటాయో వాటిని చక్కగా యాక్టివేట్ చేస్తుంది. ఇది వాడటం వల్ల ముఖ్యంగా జీవం లేనట్టుగా పెరిగే మొక్కలన్నీ కూడా చాలా బుషీగా వస్తాయి, జీవంతో కలకలలాడతాయి. కాబట్టి ఈ జీవామృతాన్ని తయారు చేసుకొని వాటికి అప్లై చేసుకుంటే చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. నేను చాలా తక్కువ మొక్కలకి కూడా క్వాంటిటీ చెప్తూ ఈ వీడియోలో జీవామృతాన్ని తయారు చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తప్పకుండా ఈతరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జీవామృతాన్ని తయారు చేసుకోవడానికి మనకి ముఖ్యంగా 5 పదార్థాలు కావాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను 5 పదార్థాలతో పాటు బొగ్గుని కూడా వాడాను. ఈ బొగ్గుని ఎందుకు వాడానో నేను వీడియోలోకి వెళ్తూ ఉంటే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముఖ్యంగా అయితే మనకి 5 పదార్థాలు కావాలి. నేను ఇక్కడ 100 లీటర్స్ జీవామృతానికి ఈ పదార్థాల యొక్క క్వాంటిటీ తీసుకున్నాను. మీరు 10 లీటర్స్ తయారు చేసుకున్నట్లయితే దానికి కావాల్సిన క్వాంటిటీస్ కూడా చెప్తాను, రాసుకోండి. మీరు జీవామృతాన్ని 10 to 20 లీటర్స్ తయారు చేస్తున్నట్లయితే 1/2 kg నాటు ఆవు పేడ కావాలి. 1/2 లీటర్ to 1 లీటర్ వరకు ఆవు మూత్రం కావాలి. అలాగే 2 గుప్పెళ్ళు బెల్లం, 2 గుప్పెళ్ళు శనగపిండి, పిడికెడు మట్టి ఉంటే సరిపోతుందండి. జీవామృతం తయారు చేసుకోవడానికి ముఖ్యంగా మనకి ఆవు పేడ, ఆవు మూత్రం కావాలి. నేను ఇక్కడ ఆవు పేడ గురించి చెప్తున్నానండి. ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఆవు పేడ గురించి తెలుసుకుందాము. ఈ ఆవు పేడ నాటు ఆవుదై ఉండాలండి. అంటే మన లోకల్లో కొన్ని ఆవులు ఉంటాయి కదా, అవి ఒక్కోసారి ప్లాస్టిక్ తినే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా అన్నం కూడా తింటూ ఉంటాయి అవి. అలా కాకుండా నాటు ఆవు, మనకి చేలల్లో గడ్డి మేసే ఆవు ఉంటుంది కదండి, దేశీ ఆవు, ఆ ఆవుది తీసుకోవాలి. నేను మా పొలం దగ్గర నాటు ఆవు ఉందండి, దాన్ని తీసుకున్నాను. మా మావయ్య గారు తీసుకొచ్చారు. నెక్స్ట్ శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి అనే కాదు, 2 బద్దల పప్పులు ఏవైనా తీసుకోవచ్చు. మన దగ్గర ఉలవపిండి, పెసరపిండి, మినప్పిండి ఇవి ఉంటే ఇవి కూడా వాడుకోవచ్చు. ఇవి అన్నీ కలిపినటువంటి పిండిని కూడా వాడుకోవచ్చండి. వేరుశెనగ అలాగే సోయా, అంటే ఈ పల్లీలు ఉంటాయి కదండి, వాటి పిండి, సోయా పిండి మాత్రం వాడకూడదు. ఇదేంటంటే మనం ఆవు మూత్రం, ఆవు పేడ ఇవన్నీ కలిపి ఒక ద్రావణంగా ప్రిపేర్ చేస్తున్నాము. వీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవాలు కోటాను కోట్లుగా అభివృద్ధి చెందడం కోసం మనం ఈ యొక్క ద్రావణాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. కాబట్టి వీటికి ఆహారంగా ఈ శనగపిండిని వేయాలి. నెక్స్ట్ మట్టి అండి. పుట్టమట్టి కానీ లేదంటే ఏదైనా పొలం గట్టు మట్టి కానివ్వండి. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ఫారెస్ట్ ఏరియా విజిట్ చేసినప్పుడు అక్కడ నుంచి ఏదైనా, అంటే ఈ ప్లానింగ్ ఉంటే గుప్పడి మట్టి అట్లా తెచ్చుకున్నట్లయితే ఆ మట్టి అయినా వాడచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడని మట్టి అయి ఉండాలి. మనం ఒకవేళ మన మిద్దె తోటలో కానీ మన గార్డెన్లో కానీ ఆర్గానిక్ వై వాడుతున్నట్లయితే ఆ మట్టినే తీసుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చండి. మట్టి ఇందులో ఉన్నటువంటి సూక్ష్మ జీవాలను కూడా మనం ఈ జీవామృతంలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇవన్నీ కలిపి వృద్ధి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ బెల్లం తీసుకోవాలండి. ముఖ్యంగా నల్ల బెల్లం వాడుకోవాలి. అది లేని ఎడల మన ఇంట్లో ఉన్నటువంటి బెల్లమైనా సరిపోతుంది. ఒకవేళ బెల్లం లేదనుకుంటే చెరుకు రసం ఉంటుంది కదండి, చెరుకు రసం అయినా వాడుకోవచ్చు. చెరుకు రసం కూడా లేకపోతే మన ఇంట్లో ఏ పండు ఆ టైంకి ఏదైనా మాగిన పండు గుజ్జుని వాడుకోవచ్చు. బొప్పాయి పండు ఉంటే అది, అరటి పండు, లేదంటే సపోటా, మ్యాంగో, ఇలా చెరుకు గడలని కట్ చేసి పీసెస్ లాగా అవి కూడా వాడుకోవచ్చు. ఇది కూడా మనం సూక్ష్మజీవాలకి ఆహారంగా ఇస్తున్నాము. నెక్స్ట్ బొగ్గండి, కట్టె బొగ్గు, బయోచార్. ఇది కార్బన్ రిచ్ మెటీరియల్. దీని వాడకం పూర్తిగా ఆప్షనల్ అండి. మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే మాత్రమే వాడుకోండి, లేదంటే అవసరం లేదు. మా ఇంట్లో మేము మామూలుగా కట్టెల పొయ్యి మీదనే నీళ్లు కాస్తాము, అందుకని నాకు అవైలబుల్గా ఉందని చెప్పి నేను వాడుతున్నాను. ఈ బొగ్గు మనకి కట్టె ద్వారా వస్తుంది. ఇవి జీవంతో ఉన్నప్పుడు
ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా గాలిలో ఉన్నటువంటి కార్బన్ని వాటిలో నిక్షిప్తం చేసుకుంటాయి. ఇవి కాలిన తర్వాత బొగ్గులాగా మారుతుంది. మనం ఈ విధంగా వాడినప్పుడు అంటే ఏదైనా ద్రావణాలలో కలిపినప్పుడు దీని యొక్క విలువ పెరుగుతుంది. ఇది ఆర్గానిక్ కార్బన్గా మారుతుంది. సూక్ష్మజీవులకి ఆహారంగా కూడా పనికొస్తుందండి. ఈ సూక్ష్మజీవాలు చక్కగా ఇలాంటి ఆహారాన్ని తిన్నప్పుడు అవి ఎక్కువగా వృద్ధి చెందుతాయి. మొక్క బలంగా ఎదగడానికి సహాయపడుతుంది. అందుకని చెప్పి దీనిని వాడటం జరుగుతుంది. ఇది పూర్తిగా ఆప్షనల్. మీ దగ్గర ఉంటే మాత్రమే వాడండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ ఆవు మూత్రం తీసుకోవాలండి. గేదె మూత్రం, జెర్సీ ఇలాంటి వాటికి జోలికి పోవద్దు, అంటే వాటివి సేకరించొద్దు. ఒకవేళ మీ దగ్గర నాటు ఎద్దు ఉంటే ఆ ఎద్దు మూత్రం కూడా తీసుకోవచ్చు. అయితే కంప్లీట్గా ఎద్దు మూత్రమే వాడొద్దండి. సగం ఆవు మూత్రం అలాగే సగం ఎద్దు మూత్రం వాడుకోవచ్చు. మొత్తం ఎద్దుది కలపొద్దన్నమాట. నాటు ఎద్దుది మాత్రమే కలుపుకోవాలి, ఆ కలిపినటువంటి సగం కూడా. సో ఇవన్నీ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒక బకెట్లో కానివ్వండి లేదంటే టబ్లో కలుపుకుందాము. నేను ఇక్కడ బకెట్ తీసుకుంటున్నాను. ముందైతే ఆవు పేడ వేస్తున్నానండి. మొత్తం ఈ ఆవు పేడ ఫ్రెష్ దై ఉండాలండి. ఒక నెలది అలా కాకుండా నిన్నటిదై ఉండాలి. ఫ్రెష్ తీసుకుంటే ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవాలు తొందరగా చైతన్యవంతమయ్యి తొందరగా వృద్ధి చెందుతాయి. మీకు ఒకవేళ దొరికితే కంపల్సరీ ఫ్రెష్ తీసుకోండి, దొరకకపోతే పాతదైనా వాడొచ్చు. శనగపిండి, 2 బద్దల పిండి అని చెప్పుకున్నాం కదండి. ఈ శనగపిండి సూక్ష్మజీవాలకి ఆహారంగా దీన్ని వేసుకుందాము. మీరు ఒకవేళ 10 to 20 లీటర్స్ జీవామృతాన్ని చేస్తున్నట్లయితే 2 గుప్పిళ్ళ శనగపిండి సరిపోతుంది. నేను ఇక్కడ 100 లీటర్స్కి వాడుతున్నాను కాబట్టి కేజీ పిండిని వేశానండి. దాంతోపాటు తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా కేజీ వేస్తున్నాను నేను 100 లీటర్స్ కాబట్టి. మీరు 10 to 20 లీటర్స్ చేస్తున్నట్లయితే 2 గుప్పెల బెల్లం సరిపోతుంది. నల్ల బెల్లం ఉంటే అది వాడండి, అది లేని ఎడల ఏదైనా బెల్లం వాడుకోవచ్చు మన ఇంట్లోదైనా. దాంతోపాటు ఈ మట్టి అండి, పుట్ట మట్టి లేదంటే ఏదైనా పొలం గట్టు మట్టి, ఏదైనా ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళినప్పుడు మీరు కలెక్ట్ చేసుకున్నటువంటి మట్టి ఉంటుంది కదా, అదైనా వాడుకోవచ్చు. దాని తర్వాత ఇది కట్టె బొగ్గు బయోచార్ అండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. నా దగ్గర ఉందని చెప్పి వాడుతున్నాను నేను. మీ దగ్గర లేని పక్షాన ఇది వాడకున్నా పర్వాలేదు. ఇది లేదని మీరు కంగారు పడాల్సిన పనేం లేదు. ఈ 5 ముఖ్యమైన పదార్థాలు. ఇది కాకుండా మిగతాయన్నీ ముఖ్యమైనవి. లాస్ట్గా ఆవు మూత్రం అండి. ఆవు మూత్రాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా కలుపుకోవచ్చండి. కొన్ని వాటర్ కలుపుకొని ఇది మొత్తం ఇవన్నీ కొంచెం కలిసిపోయేటట్టు, అంటే ఇవి ముద్దలు ముద్దలుగా ఉన్నాయి కదా, ఆవు పెండ, బెల్లం ఇవన్నీ కలిసేటట్టు కొంచెం కర్రతో నలగొట్టుకొని నీళ్ళల్లో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు సవ్య దిశలోనే కలుపుకోవాలండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే కలపాలి. ఇది మనం 4 days వరకు ఫర్మెంట్ చేస్తాం కదా, అప్పుడు కూడా పొద్దున సాయంత్రం కలుపుకోవాలి. ఎప్పుడు దీన్ని కలుపుకున్నా కూడా ఒకే డైరెక్షన్లో కలపాలి, అది సవ్య దిశలోనే కలపాలి. సవ్య దిశలో కలపడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఈ సూక్ష్మజీవాలకి మనం నెగిటివ్ ఎనర్జీ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే నెగిటివ్ ఎనర్జీని మనం యాడ్ చేస్తున్నట్లు అవుతుంది. అందుకని చెప్పి మనం ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే దీన్ని కలుపుకోవాలి. ఇందులో ఫస్ట్ డే ఇంతసేపు కలుపుతున్నాను, కానీ మనం ఇది ఫర్మెంట్ అయ్యే ప్రాసెస్కి పెట్టినాక దీన్ని 1 minute కలిపితే చాలండి. నేను ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఆవు పేడ, బెల్లం ఇవన్నీ కూడా కొంచెం గడ్డలాగా ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం లూజ్ అయ్యి దీంట్లో కలిసిపోవాలని చెప్పి ఇంతసేపు కలుపుతున్నాను. తర్వాత దీని మీద ఒక మూత టైట్గా కాకుండా కొంచెం లూజ్గా, దీని మీద ఎలాంటి దోమలు, ఈగలు ఇట్లాంటివి ఏమీ పడకుండా ఉండడం కోసం ఇలా ఏదైనా లూజ్ టబ్ పెట్టాను నేను. ఇలాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. దీన్ని షేడెడ్ ప్లేస్లోనే పెట్టండి, డైరెక్ట్ సన్లైట్ తగిలే చోట పెట్టొద్దు. ఇలా చూడండి, నెక్స్ట్ డేకి దీనిపైన ఒక తెట్టు లాగా వచ్చింది కదా, ఇలా తెట్టు ఫామ్ అవుతుంది. మనం డైలీ దీన్ని కలపాలన్నమాట, సవ్య దిశలోనే కలుపుకోవాలి. ఎండకు ఉంచితే ఏంటంటే దీంట్లోని సూక్ష్మజీవాలు ఆ వేడికి చనిపోతాయి అన్నమాట. అందుకని ఇది చనిపోవద్దు. అందులో ఉన్న జీవం అనేది చాలా మంచిగా హెల్తీగా ఉండి అవి వృద్ధి చెందాలి అంటే మనం షేడెడ్ ఏరియాలో నీడ తలిగే చోట మాత్రమే దీన్ని పెట్టుకోవాలి. మనం ఇలా డైలీ కలుపుకోకపోతే ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి సూక్ష్మజీవాలు నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయండి. మనం ఇలా కలపడం ఏంటంటే వాటిని తట్టి లేపుతున్నట్లు, వాటికి రియాక్టివేట్ చేస్తున్నట్టు, అవి చక్కగా మళ్ళీ వాటి పనిని అవి సక్రమంగా చేసి అవి వృద్ధి చెందేలా మనం వాటిని రియాక్టివ్ చేయడం కోసం ఇలా డైలీ కలుపుకోవాలి. ఇది కంప్లీట్గా 4 days ఫర్మెంటేషన్ కోసం వదిలేసేయాలండి. 4 days ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత 4th day లేదంటే నెక్స్ట్ డే మనకి మొక్కలకి డైల్యూట్ చేసి ఇవ్వాలి. ఇలా 4 days అయిపోయిన తర్వాత ఈ యొక్క
జీవామృతం ఇలా ప్రిపేర్ అయిపోయిందండి. మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకొని నేను దీన్ని 100 లీటర్స్కి తయారు చేసుకున్నాను కాబట్టి 100 లీటర్ డ్రమ్ వాటర్లో దీన్ని డైల్యూట్ చేసి మొక్కలన్నిటికీ ఇస్తాను. ఇది మొక్కలకి ఇచ్చేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు జాగ్రత్తగా వినండి. తేమ శాతం ఉన్నప్పుడు, అంటే ఆల్రెడీ మనం వాటరింగ్ చేసి ఉండాలి మొక్కలకి. ఆ భూమి అనేది తేమగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క జీవామృతాన్ని వేసుకోవాలి. మనం నేల బాగా డ్రైగా ఉన్నట్లయితే ఇందులోని సూక్ష్మజీవాలు చనిపోతాయి. కాబట్టి గుడ్ బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తేమ శాతం ఉన్నప్పుడే ఈ జీవామృతాన్ని వాటికి వేసుకోవాలి. 15 డేస్ లోపు వాడేయాలండి. 15 డేస్ తర్వాత ఇది పాడైపోతుంది. అంటే దీంట్లోని నెగిటివ్ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది 15 డేస్ లోపు మాత్రమే కంప్లీట్గా వాడేసేయాలి. అసలైతే 12 డేస్ లోపే వాడేసేయాలండి. మీకు ఏదైనా పని ఉండి అది కుదరకపోని ఎడల మీరు 15 డేస్ వరకు కూడా వాడుకోవచ్చు. దీన్ని ఒకే టైంలో ఇదంతా వాడేయాల్సిన అవసరం లేదండి. మనం 15 డేస్ వరకు టైం ఉంటుంది కాబట్టి ఒక 5-6 టైమ్స్ మనం మొక్కలకి ఇవ్వచ్చు. 2 డేస్ గ్యాప్ ఇచ్చి ఇస్తే వాటికి కూడా చక్కగా మనం తీసుకునే టైం ఇచ్చినట్లు అవుతుంది మొక్కలకి. మన ఏరియాలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ జీవామృతాన్ని తయారు చేసుకున్నట్లయితే ఒక 4 డేస్ వరకు కంపల్సరీ ఫర్మెంటేషన్ ప్రాసెస్కి ఉంచాలి. ఎండలు ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం 48 అవర్స్ చాలండి. 48 అవర్స్ తర్వాత ఇది కంప్లీట్గా రెడీ అయిపోయినట్లే. 48 అవర్స్ తర్వాత నుండి మనం మొక్కలకి డైల్యూట్ చేసి ఇచ్చుకోవచ్చు. ఈ జీవామృతాన్ని చాలా మొక్కలు ఉన్నవాళ్లే కాదండి, 4 మొక్కలు ఉన్నవాళ్ళు కూడా తయారు చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన ద్రావణము. ఇది ఏ విధమైన ఎరువు కాదు, అలాగే పెస్ట్ కంట్రోల్ కూడా కాదు. ఇది మనకి కనిపించకుండా మేలు చేసేటువంటి ఒక మైక్రో ఆర్గానిజం అండి. ప్రకృతి వ్యవసాయం చేసేటటువంటి పాలేకర్ గారు ఏం చెప్తారు అంటే 200 లీటర్ల పాలు తోడేయాలంటే మనకి 1 చెంచా పెరుగు అవసరం ఉంటుంది. ఆ 1 చెంచా పెరుగులో మనకి 500 కోట్ల లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా 200 లీటర్ల పాలని పెరుగుగా మార్చేస్తుంది ఒక రోజులో. ఆ 200 లీటర్ల పెరుగులో ఇంకెన్ని మంచి బ్యాక్టీరియా ఉంటుంది, కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే 1 గ్రాము ఆవు పేడలో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. అవి కూడా ప్రకృతికి, మనిషి మనుగడకి మేలు చేసేటటువంటి సూక్ష్మజీవులు, గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. మరి 1 గ్రాము ఆవు పేడలో ఇన్ని ఉంటే 100 లీటర్స్ ఆఫ్ జీవామృతంలో మనకి ఎన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి చెప్పండి. అందుకని చెప్పి మనం కంపల్సరీ మన మొక్కలకి మనమే మన ఇంట్లో ఫ్రీక్వెంట్గా తయారు చేసి ఇస్తూ ఉండాలి. సో ఈ జీవామృతం ప్రిపరేషన్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పాను కదండి. 100 లీటర్స్కి నేను తయారు చేశాను. మీకు 10 to 20 లీటర్స్ తయారు చేసుకోవాలన్నా కూడా వాటి యొక్క క్వాంటిటీ వివరాలు అవన్నీ కూడా క్లియర్గా చెప్పాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యి మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గివ్ అవే విన్నర్స్ని రేపే అనౌన్స్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టినటువంటి వీడియో మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.